అసలు ఈ మసూద్ అజర్ ఎవరు? మసూద్ అజర్ జైషే మహమ్మద్ అధినేత. పాకిస్తాన్లో లష్కరే తోయిబాతో పాటు అత్యంత బలమైన ఉగ్రవాద సంస్థ. పేదరికంలో ఉన్న యువతను చేరదీయడం, వారికి డబ్బులు ఆశ చూపడం, మతోన్మాదాన్ని నూరిపోసి భారత్పైకి ఉసిగొల్పడం ఇది జైషే మహమ్మద్ పని. 1994లో కశ్మీర్లో మసూద్ అజర్ను భారత భద్రతా దళాలు బంధించాయి. అయితే మసూద్ అజర్ తమ్ముడు అబ్దుల్ రవూఫ్ 1999లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో 155 మంది ప్రయాణికులున్న భారత విమానాన్ని హైజాక్ చేసి మసూద్ అజర్ను విడిపించుకుపోయాడు. అప్పటి భారత విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ స్వయంగా దగ్గరుండి మసూద్ అజర్ను ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత జైషే మహమ్మద్తో పాటు పలు ఉగ్రవాద సంస్థలను స్థాపించాడు అజర్. భారత్ పాకిస్తాన్ల స్నేహాన్ని ఏమాత్రం ఇష్టపడని అజర్ మోదీ లాహోర్లో దిగి వచ్చిన వారం రోజులు తిరగక ముందే భారత్లోని పఠాన్కోట్పై దాడి చేసేలా తన శ్రేణులను ఉసిగొల్పాడు. ఈ దాడుల ఉద్దేశం భారత్ పాకిస్తాన్ సంబంధాలు మెరుగవకుండా ఉండాలని. అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేని షరీఫ్ సర్కార్ ఎట్టకేలకు జైషే మహమ్మద్ మీద చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది.